చేజర్ల మండలంలోని పెరుమాళ్ళపాడు దగ్గర ఉన్న పెన్నా నది గర్భంలో ఉన్నటువంటి నాగమల్లేశ్వర స్వామి టెంపుల్లో ఈ మధ్య అది వెలుగులోకి వచ్చింది. అక్కడ చుట్టూరా ఇసుకంతా తీసి టెంపుల్ బయటకు తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దాని గురించి టెంపుల్ గురించి చూడడానికి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు. రేపు శివరాత్రి కాబట్టి స్వామివారి దగ్గర పూజలు ఉన్నాయి, భోజనాలు పెడుతున్నారని గ్రామస్తులు కొందరు దీన్ని ప్రచారం చేసినారు. కాబట్టి ఈ విషయం మీద ఆర్టీఓ గారు, అట్లానే టెంపుల్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ వారు, రెవెన్యూ వారు, పోలీసు వారు అందరూ కలిసి కూడా టెంపుల్ విజిట్ చేస్తే ఆ పెంచులన్నీ కూడా ఊడి పడుతున్నాయి టెంపుల్లో నుంచి. దీనికి భద్రతా దృష్ట్యా, అలానే ఈ టెంపుల్ ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు, డైలాప్టేటెడ్ స్టేజ్లో ఉంది కాబట్టి అంత సేఫ్టీ కాదు. కాబట్టి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. ఆ పెంచులు ఎక్కడెక్కడ ఊడి పడుతున్నాయి. దానివల్ల భక్తులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజు నుంచి రానున్న 3 దినాల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేయడం జరిగింది. ఈ ప్రజలు కూడా, నెల్లూరు జిల్లా ప్రజలు కూడా దీన్ని గమనించి దయచేసి ఎవరు కూడా ఈ టెంపుల్కి రావద్దని కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ట్రెంచ్ కొట్టించడం జరిగింది, కంపకర్లు వేయడం జరిగింది. అట్లానే పోలీస్ పికెట్, రెవెన్యూ వారు కలిసి కూడా ఒక పికెట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజల భద్రతా శ్రేయస్సు దృష్ట్యా తప్ప వేరేది కాదు. దయచేసి ఈ టెంపుల్ తప్ప వేరే ఏ శివాలయానికైనా వెళ్ళండి. ఇది మేము చూస్తున్నప్పుడే 4-5 పెచ్చులు ఊడిపడినాయి. ఈ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రెస్ వారు కూడా దీనిని అర్థం చేసుకొని ప్రజలందరూ చేరేలాగా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయవలసిందిగా ఈ రెవెన్యూ, పోలీసు, అలానే టెంపుల్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.